ఈ రోజు ఇంటికాడ ఖాళీగా ఉంటే అట్టా మా ఊరు సెల్లేకపోయినా అక్కడ ఎవరో తెలియదు ఇద్దరు బయట రోళ్ళు చేపలు పడుతున్నారు. వాళ్ళు చేసిన కామెడీ అంతా ఇంత కాదు. ఈ రోజు ముందు ఒక విషయం చెప్పాలి మీకు, ఒంటి మీద ఒక కడ్డ దప్పించి బట్ట అనేది లేదు. మధ్యాహ్నం 3 గంటలప్పుడు ఎండ వాసిపోతుంది. ఎంత కర్మ అనుభవించబడుతున్నారు వీళ్ళు చేపలు నాకు అర్థం కాదు. ఏమన్నా పెద్ద చేపలు ఏమైనా పడుతున్నారేమో, అమ్ముకొని డబ్బులు సంపాదించుకుంటున్నా అంటే అది లేదు. చిన్న చిన్న చేపలు అడిగిన వాళ్ళని ఈ చిన్న చేపల కోసం ఎందుకన్నా మీకు ఇంత కర్మ, మధ్యాహ్నం 3 గంటలప్పుడు ఇంత ఎండలో అవసరం అని కొనుక్కోలేక కాదు తమ్ముడా. ఈ కాలంలో ఉండే సన్న చేప రుచి నీకు సముద్రంలో పడిన పెద్ద చేపకు కూడా దొరకదు అన్నారు. నేనుండి అన్న ఈ రోజంతా నీళ్లు జల్లినా గానీ ఆ చేపలు దొరకన్నా మీకు ఆ పాశ అంతా ఒక కుప్పకు దోసుకురండి, చేపలన్నీ ఒక దగ్గరకు వచ్చాయని చెప్పి లేకుండా ఆ పని చేసినారు. చేపలు దొరకడం స్టార్ట్ అయిన వాళ్ళకి అప్పుడు కొంచెం వల్గర్ గా ఉంటాయి మావా, నా మాటలు ఏమనుకోవద్దు. ఒక అతనేమో పాసి కింద నుంచి చేపలన్నీ దెంగొంబోయరా నీ ఎక్కందే గానీ, ఒక అతనేమో ఈ దొంగనా కొడుకు చేపలు రా స్వామి, నువ్వు పాసి కాదు కదా, ఏం అడ్డు వేసినా కానీ దెంగొంబోతాయి వాటి ఎక్కందే గానీ. ఇంకొక అయితే వాళ్ళ మాటలు విని నవ్వి నవ్వి చచ్చిపోయినాము ఆ రోజంతా. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి.